మరిన్ని అప్డేట్స్ చూద్దాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేయించారు. ఈ ఘటనకు సంబంధించి పిన్నెల్లిపై 3 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం బెయిల్పై ఉన్న పిన్నెల్లిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్లు సమాచారం. మొత్తంగా పిన్నెల్లి సోదరులపై పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్టుగా అయితే తెలుస్తోంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి దాష్టికం చేసిన కారణంగా ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 3 కేసులు అయితే నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పిన్నెల్లి సోదరులపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాచర్ల నియోజకవర్గంలో పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసము, టీడీపీ ఏజెంట్లను పై దాడి, అలానే టీడీపీ ఏజెంట్లను దాడులకు పాల్పడి హింసించారంటూ కూడా 3 కేసులు నమోదు కావడం జరిగింది. దీనిపై ఇప్పటికే సిట్ విచారణ జరుగుతుంది. మళ్ళా ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే కనుక కావడం జరిగింది. హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో మధ్యంతర బెయిల్పై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఈ రోజు సోషల్ మీడియాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిపై ఇద్దరిపై కూడా రౌడీ షీట్ ఓపెన్, మాచర్ల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేశారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కేసులు అయితే నమోదైన నేపథ్యంలో అటెంప్ట్ మర్డర్ కేసులు, అలానే ఈవీఎం ధ్వంసం కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలు అయితే తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారా లేదా అనేది ఉన్నతాధికారులు ప్రశ్నించిన తర్వాత కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసులు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఈవీఎం ధ్వంసం కేసులకు సంబంధించిన వాటిపై హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ మధ్యంతర బెయిల్ షరతుల్లో భాగంగా నషాపేటలో ఉండి ప్రతిరోజు సాయంత్రము ఆ ఎస్పీ కార్యాలయంలో సంతకాలు చేస్తున్నటువంటి పని ఉండటం జరిగింది. అయితే ఈ రోజు ఎస్పీ స్థాయి ఉన్నతాధికారులే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి రౌడీ షీట్ పైన స్పందించాల్సిన అవసరం ఉంది. అలానే వాళ్ళు ప్రకటించిన తర్వాత కానీ పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక కేవలం ప్రచారంగానే భావిస్తున్నారు. నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే కనుక ఆయా పోలీస్ స్టేషన్ లో బోర్డులు పెట్టి వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.